హే బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవి నా ముచ్చట్లు. ఇవాళ నేనైతే ఒక స్పెషల్ అకేషన్ కోసం రెడీ అవుతున్నాను. అదేంటంటే నేనైతే ఇవాళ పెళ్ళికి వెళ్తున్నానండి. ఆ పెళ్ళి ఎవరిది అనుకుంటున్నారా? రాముల వారి కళ్యాణం. సో ఇప్పుడైతే నేను ఫాస్ట్గా రెడీ అయిపోతున్నానండి. రెడీ అవుతూనే మీతో మాట్లాడుతున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? మా మమ్మీ అక్కడ ఆల్రెడీ అరిచేస్తుంది మార్నింగ్ నుంచి, పెళ్ళికి వెళ్తూ కూడా ఇంత లేటా అని చెప్పేసి. సో అందుకే నేను మీతో రెడీ అవుతూనే మాట్లాడేస్తున్నాను. మార్నింగే లేవగానే ఇంట్లో వర్క్ అది ఇది అంతా చేసేసుకున్నామండి మేము. చేసుకునేసరికి లేట్ అయిపోయింది. మార్నింగ్ లేచి ఇంకా ఇంట్లో వర్క్ అది ఇదంతా చేసుకునేసరికి లేట్ అయిపోయింది. దట్ ఇంకా మనం కొంచెం స్లోగా చేస్తాం కదా, ఇంట్లో పేరెంట్స్ నుంచి ఎలా ఉంటుందో తెలిసిందే కదా. మా మమ్మీ కూడా అదే చేస్తుంది, వచ్చేస్తుంది ఇంకా ఎంతసేపు అనేసి. అందుకే నేను ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. సో టెంపుల్కి కదా నేను వెళ్ళేది, సింపుల్గానే రెడీ అవుతున్నాను. ఏం హెవీ మేకప్ వేసుకోవట్లేదండి. యాక్చువల్గా నేనైతే శారీ కట్టుకుందాం అనుకున్నానండి. మా మమ్మీ ఇక్కడ డ్రెస్ వేసుకొని రెడీ అవ్వడానికి టైం ఇవ్వట్లేదు. అయినా దట్టు బయట బాగా ఎండగా ఉంది కదా, సో ఆ ఎండల్ని తట్టుకొని మనం శారీ అలవాటు లేని వాళ్ళు వేసుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టమే కదా. సో దేవుడు మనం ఇలా వెళ్ళినా బ్లెస్సింగ్స్ ఇస్తాడు కదా, అందుకే డ్రెస్తోనే కానిచ్చేస్తున్నాము. నిజంగా బయట ఎంత ఘోరంగా ఎండలు ఉన్నాయి కదండి, మన వల్ల కావట్లేదు ఆ ఎండలకి. సో ఇంకా సరే చాలా మాట్లాడేసుకున్నామండి, తర్వాత మాట్లాడుకుందాం ఇంకా తీరిగ్గా. ఇప్పుడైతే నేను ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. వీడియో అయితే మీరు కంప్లీట్గా చూసేసేయండి. మనం వెళ్ళేది టెంపుల్కి కదా, సో కుంకుమ మ్యాండేటరీ. సో గైస్, ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను. పదండి ఇంకా టెంపుల్కి వెళ్ళిపోదాము. ఇది మా ఏరియాలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. మా చుట్టుపక్కల ఏరియాస్లో చాలా ఫేమస్ టెంపుల్. అన్ని టెంపుల్స్కి ఉన్నట్టుగానే ఈ టెంపుల్కి కూడా ఒక హిస్టరీ ఉందండి. అది అప్కమింగ్ వీడియోస్లో నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఒకవేళ ఆ హిస్టరీ తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ రాములవారి కళ్యాణం చాలా బాగా జరుపుతారండి. అందుకే సరౌండింగ్ ఏరియాస్లో అందరూ జనాలు ఇక్కడికే వస్తారు. ఇంకా నాతో పాటు మీరు కూడా రాములవారి కళ్యాణాన్ని దర్శించుకోండి. అందరూ అనండి, ఓం మాంగళ్యం అనేన లోకరక్షక శుభగే సంజీవ శరదా లోకరక్షక హేతునా కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం మాంగళ్యదాన ముహూర్తాత్ సుముహూర్తో అస్తు. గారికి బ్రహ్మముడి వేయండి, తొమ్మిది వేయండి. చెప్పాలా ఇప్పుడే కదా కళ్యాణాన్ని. సీతారామచంద్ర స్వామి గోవింద 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 గోవింద. జై శ్రీరామ్. అమ్మా ఒక్కరోజు ఒక్కరు కూర్చోవాలమ్మా. ఇంకా కాదు, ఇంకా కూర్చొని ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. ఎక్కడో అక్కడ కూర్చోండి. స్టార్ట్ కాదు, దయచేసి కూర్చోవాలి. రాములవారి కళ్యాణం
తలంబ్రాలు బియ్యం అయిపోయిన తర్వాత వరి బియ్యం అయిన తర్వాత అన్నదానం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఎక్కడో అక్కడే కూర్చోండి, ఎవరో లేవకండి. మీరు నిలబడితే వెనకాల కనపడ చట్టంలో ముందు చెప్పాలమ్మా. తలంబ్రాలు బియ్యం అయిపోయి గోవిందా 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 జై శ్రీరామ్ పండు తీయాలని సీతారామచంద్ర. హనుమంతరావు కళ్యాణం మీద కూర్చున్న దంపతులు వచ్చి బియ్యం పోసి మళ్ళీ మీ ప్లేస్ లో మీరు కూర్చోవాలి. దయచేసి ఒక 15 నిమిషాలు కూర్చోవాలి ఓపికగా. అయిపోయి వచ్చింది కళ్యాణము, తర్వాత అన్నదాన కార్యక్రమం స్టార్ట్. అందరూ కూడా తొందరపడద్దు. మహేష్ ముద్రాజ్ ఓసి 210. మహేష్ ముద్రాజ్ 210 రూపాయలు స్వామివారి కట్టం. ప్రవీణ్ 51 రూపాయలు. డి ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ 51. కూర్చోండి. డి హరీష్ 51 రూపాయలు. మళ్ళీ వాళ్ళ ప్లేస్ వచ్చింది ఆగండి. కళ్యాణానికి 50 రూపాయలు. ఈ దేవుడిది మంచిది కాదుగా, దేవుడిది పోయాల్సి దేవుడు పోయాలి. అన్నా సో ఫైనల్గా వచ్చేసామండి టెంపుల్ నుంచి. మేమైతే చూసారు కదా మా శ్రీరామనవమి ఉత్సవాలు ఎలా జరిగాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇవి నా ముచ్చట్లు.